హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వీడియోలో కొన్ని యూస్ఫుల్ టిప్స్ని మీతో షేర్ చేసుకోబోతున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. టిప్స్ అన్ని మంచిగా యూజ్ అవుతాయి. సో వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. సో ఇక అస్సలు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా. ఈ టిప్ చాలా చిన్న టిప్ అయినా చాలా బాగా యూజ్ అవుతుంది. మనము చిన్నపిల్లలకి ఏవైనా సిరప్ బాటిల్స్ కొన్నప్పుడు వాటి మీద ఎక్స్పైరీ డేట్ ఉంటుంది కదా, సో అది కొన్ని రోజులకి చెరిగిపోతూ ఉంటుంది కదా. సో అలా కాకుండా ఆ ఎక్స్పైరీ డేట్ మీద ఇలాగా ట్రాన్స్పరెంట్ ప్లాస్టిక్ని వేసామనుకోండి, అది చెరిగిపోకుండా ఉంటుంది. యూజ్ అనిపిస్తే ట్రై చేయండి. కొన్ని లెమన్స్ అనేవి గట్టిగా ఉండి ఎంత స్క్వీజ్ చేసినా కూడా జ్యూస్ అనేది సరిగా రాదు కదా. సో గట్టిగా ఉండే లెమన్స్ నుంచి కూడా జ్యూస్ని అయితే ఈజీగా తీసేసుకోవచ్చు. ఫస్ట్ అయితే లెమన్స్ని కొంచెం సేపు హాట్ వాటర్లో ఉంచాలి. తర్వాత లెమన్ని కొంచెం గట్టిగా ప్రెస్ చేయాలి. సో ఇప్పుడు లెమన్ నుంచి జ్యూస్ అయితే చాలా ఈజీగా వచ్చేస్తుంది. సో మీకు కూడా ఎప్పుడైనా ఈ టిప్ యూజ్ అనిపిస్తే ట్రై చేయండి. మనము డైలీ యూజ్ చేసే ఇలాంటి చాపింగ్ బోర్డ్స్ ఉంటాయి కదా, సో వాటిని డైలీ క్లీన్ చేయం కదా, సో దానివల్ల ఎక్కువ బ్యాక్టీరియా చేరి ఇలాంటి చాపింగ్ బోర్డ్స్ అయితే త్వరగా పాడైపోతాయి. సో ఇలాంటి వుడెన్ చాపింగ్ బోర్డ్స్ ని వీక్లీ ట్వైస్ అన్నా క్లీన్ చేసుకుంటూ లెమన్ అండ్ అలాగే బేకింగ్ సోడాతో క్లీన్ చేసుకున్నట్లయితే చాపింగ్ బోర్డ్స్ అనేది చాలా నీట్ గా ఉంటాయి. యూజ్ అనిపిస్తే ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఈ టిప్ లేడీస్కి చాలా బాగా యూస్ అవుతుంది. కొంతమంది లేడీస్కి పూలు అల్లడం రాదు కదా, సో అలాంటి వాళ్ళు ఈ టిప్ని ట్రై చేసి చూడండి. ఫస్ట్ ఒక బ్యాంగిల్ని తీసుకొని ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా డబుల్ టేప్ తోటి స్టిక్ చేసుకోవాలి. తర్వాత మనకు నచ్చిన ఫ్లవర్స్ని ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా డబుల్ టేప్ పైన స్టిక్ చేసుకోవాలి. అంతే, చాలా చక్కగా వేణి అయితే రెడీ అయిపోయింది అనమాట. ఇప్పుడు దీన్ని మనము సేఫ్టీ పిన్ తోటి మన హెయిర్కి పెట్టేసుకున్నాం అనుకోండి, చాలా అందంగా ఉంటుంది. మీరు కూడా ఏవైనా ఫంక్షన్స్ అప్పుడు చాలా సింపుల్గా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. సో నెక్స్ట్ టిప్ వచ్చేసి, ఒక్కొక్కసారి మనం నాన్ వెజ్ వండుకున్నప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టేస్తూ ఉంటాం కదా, సో దానివల్ల ఫ్రిడ్జ్ అంతా ఒకలాగా బ్యాడ్ స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది కదా. సో అలాంటప్పుడు ఈ టిప్ని ట్రై చేయండి. ఏదైనా టిష్యూ పేపర్లో కొంచెం టీ పౌడర్ అండ్ అలాగే కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకొని ఇలాగా ఫ్రిడ్జ్లో పెట్టేసామనుకోండి, ఫ్రిడ్జ్లో నుంచి ఎటువంటి బ్యాడ్ స్మెల్ అనేది రాదనమాట. టిప్ ఎప్పుడైనా యూజ్ అనిపిస్తే ట్రై చేసి చూడండి. సో నెక్స్ట్ టిప్ వచ్చేసి, చిన్నపిల్లలు ఉన్న ఇళ్లలో ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. చిన్నపిల్లలు గోడల మీద క్రేయాన్స్ గీతలు కానీ స్కెచ్ పెన్ గీతలు కానీ గీస్తూ ఉంటారు కదా, సో అవి ఎంత రుద్దినా కూడా పోవు కదా. సో అలాంటప్పుడు ఈ టిప్ని ట్రై చేసి చూడండి. గీతలు అయితే చాలా ఈజీగా పోతాయి. కొంచెం టూత్ పేస్ట్ని అండ్ అలాగే కొంచెం బేకింగ్ సోడాని తీసుకొని స్క్రబ్బర్ తోటి ఇలా క్లీన్ చేసామనుకోండి, గీతలు అయితే చాలా ఈజీగా పోతాయి. సో ఇక్కడ చూసారా గీతలు అనేవి ఎంత ఈజీగా పోయాయో. మీకు కూడా ఈ టిప్ ఎప్పుడైనా యూజ్ అనిపిస్తే ట్రై చేయండి. శారీస్ కట్టుకునే ప్రతి ఒక్క లేడీస్కి ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. మనము చెస్ట్ ప్లీట్స్ పెట్టుకున్నప్పుడు ఫ్రంట్ కనిపించే బార్డర్ ప్లీట్ ఉంది కదా, మనం ఏదైనా పనిచేసేటప్పుడు కానీ కూర్చునేటప్పుడు కానీ లేకపోతే చేతులు పైకెత్తేటప్పుడు కానీ ఆ బార్డర్ ప్లీట్ అనేది కదులుతూ, సో అది కదలకుండా బాడీ కనిపించకుండా శారీకి బ్లౌజ్ కి పిన్ చేస్తూ ఉంటారు కదా కొంతమంది. సో దానివల్ల శారీ అనేది చిరిగే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో అలా కాకుండా ఉండాలంటే ఈ హ్యాక్ ని ట్రై చేయండి. బార్డర్ తర్వాత ఉన్నటువంటి ఫస్ట్ ప్లీట్ ని, సెంటర్ ప్లీట్ ని ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా సేఫ్టీ పిన్ పెట్టేసేయండి. సో అప్పుడు మనం ఎంత పని చేసినా మన బాడీ కనిపించదు అండ్ అలాగే శారీ కూడా నీట్ గా ఉంటుంది. ఈ హ్యాక్ ఎప్పుడైనా యూజ్ అనిపిస్తే ట్రై చేయండి. కొంతమందికి ఆర్టిఫిషియల్ ఇయర్ రింగ్స్ అనేది పడవు కదా, చెవులు అనేది నొప్పులేస్తూ ఉంటాయి కదా. సో అలాంటప్పుడు ఈ టిప్ని ఒకసారి ట్రై చేసి చూడండి. మనం పెట్టుకునే స్టిక్కర్స్ ఉంటాయి కదా, సో ఆ స్టిక్కర్స్ని ఈ వీడియో చూపిస్తున్నట్లుగా ఇయర్ రింగ్కి గుచ్చామనుకోండి, చెవులు అనేది నొప్పి రాకుండా ఉంటుందన్నమాట. ఎప్పుడైనా యూజ్ అనిపిస్తే ట్రై చేసి చూడండి. మనము బెండకాయలు కట్ చేసేటప్పుడు నైఫ్కి మొత్తము జిగురు జిగురుగా అయిపోతూ ఉంటుంది కదా, సో అలాంటప్పుడు ఈ టిప్ని ఒకసారి ట్రై చేసి చూడండి. బెండకాయలు కట్ చేసే ముందు నైఫ్కి కుకింగ్ ఆయిల్ని కొంచెం అప్లై చేసి కట్ చేసామనుకోండి, జిగురు అనేది ఉండదన్నమాట. మీకు కూడా ఎప్పుడైనా యూజ్ అనిపిస్తే ట్రై చేసి చూడండి. వాడి పడేసే వాటర్ బాటిల్ క్యాప్స్తో చాలా రకాలుగా రీయూజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ నేను ఇక్కడ వచ్చేసి 2 ఒకే సైజులో ఉన్న వాటర్ బాటిల్ క్యాప్స్ని తీసుకొని గ్లూ తోటి అంటించుకుంటున్నాను. తర్వాత ఇప్పుడు దీనికి ఒకవైపు డబుల్ టేప్ తోటి అంటించుకోవాలి. మనం డైలీ డోర్ ఓపెన్ చేసి క్లోజ్ చేస్తున్నప్పుడు డోర్ వెనకతలో ఉండే హ్యాండిల్ డోర్ ఓపెన్ చేసి క్లోజ్ చేసే ప్రతిసారి ఆ హ్యాండిల్ గోడకు తగిలి గోడంతా పాడైపోతూ ఉంటుంది కదా. సో అలా కాకుండా ఆ ప్లేస్లో ఈ క్యాప్ని స్టిక్ చేసేయండి. సో ఇలా చేయడం వల్ల హ్యాండిల్ అనేది గోడకు తగలకుండా ఉంటుంది. సో నెక్స్ట్ టిప్ వచ్చేసి, కొంతమంది ఇళ్లలో కానీ లేకపోతే కిరాణా స్టోర్స్లో కానీ ఎలుకలు అనేవి ఎక్కువగా ఉంటాయి కదా, సో అలాంటప్పుడు ఈ టిప్ని ఒకసారి ట్రై చేసి చూడండి. ఫస్ట్ అయితే కొంచెం సోప్ని గ్రేట్ చేసుకోవాలన్నమాట. తర్వాత కొంచెం టూత్ పేస్ట్ అలాగే కొంచెం షుగర్ని యాడ్ చేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత కొంచెం బ్రెడ్ తోటి ఇలాగా రౌండ్గా చుట్టేసేయాలి. సో మీకు ఎక్కువగా ఎలుకలు అనేది ఎక్కడ వస్తున్నాయో సో అక్కడ దాన్ని పెట్టేసాం అనుకోండి, ఎలుకలు దాన్ని తినడం వల్ల అవి చచ్చిపోతాయి అనమాట. సో టిప్ ఎప్పుడైనా యూజ్ అనిపిస్తే ట్రై చేయండి. సో నెక్స్ట్ టిప్ వచ్చేసి, మనం ఎక్కువగా ఏమైనా డీప్ ఫ్రై చేసినప్పుడు ఆయిల్ అనేది ఇలా అయిపోతూ ఉంటుంది కదా, మరీ ఆయిల్ అనేది బ్లాక్గా అయిపోతే దాన్ని యూజ్ చేయకపోవడమే మంచిది. ఒకసారి ఆయిల్లో ఏమైనా ఫ్రై చేసిన తర్వాత స్ట్రైనర్ మీద టిష్యూ పెట్టి ఇలా ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా స్ట్రైన్ చేసుకోవాలి. సో ఇలా ఆయిల్ని స్ట్రైన్ చేసుకోవడం వల్ల వేస్ట్ అంతా ఈజీగా వచ్చేస్తుంది. ఎప్పుడైనా యూజ్ అనిపిస్తే ట్రై చేయండి. సో నెక్స్ట్ టిప్ వచ్చేసి, ఇలాంటి ప్లాస్టిక్ బాక్సెస్ని చాలా మంచిగా రీయూజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ బాక్స్కి ఇలాగా ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా హోల్స్ పెట్టేసేయాలి. తర్వాత డబుల్ టేప్ తోటి 4 సైడ్స్ స్టిక్ చేసేయాలి. తర్వాత ఈ డబుల్ టేప్ మీద వాటర్ బాటిల్ క్యాప్స్ వస్తుంటాయి కదా, సో వాటిని స్టిక్ చేసేయాలి. ఇప్పుడు ఇందులోకి మనము అంట్లు తోముకునే సోప్ కానీ బట్టలు వాష్ చేసే సోప్ కానీ పెట్టేసుకోవచ్చు. సో ఇలా చేయడం వల్ల సోప్ అనేది తడి లేకుండా ఉంటుందన్నమాట, చాలా ఫాస్ట్గా డ్రై అయిపోతుంది.
సో నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం యూజ్ చేయని గ్యాస్ కట్స్ ఉంటాయి కదా, సో దాన్ని కూడా మనం ఇలాగ రీయూజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఆ గ్యాస్ కట్కి రబ్బర్ బ్యాండ్ పెట్టేసి ఏదైనా హుక్కి ఇలా పెట్టేసేయాలి. సో ఇప్పుడు మనం దీన్ని కిచెన్లో నాప్కిన్స్ పెట్టుకునేదానికి హోల్డర్ లాగా యూజ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం దీపం వెలిగించుకునేదానికి దీపం నూనె యూజ్ చేస్తాం కదా, సో దీపంలో నూనె పోసేటప్పుడు ఒక్కొక్కసారి దీపంలో ఎక్కువ నూనె పడడం కానీ లేకపోతే సైడ్స్ కారడం కానీ అలా జరుగుతూ ఉంటుంది కదా. సో అలాంటప్పుడు ఫస్ట్ అయితే క్యాప్కి ఇలా ఈ వీడియో చూపిస్తున్నట్లుగా కొంచెం సేపు హీట్ చేయాలి. కొంచెం హీట్గా ఉన్నప్పుడే ఇలా కొంచెం పుల్ చేసామనుకోండి ఇలాగ పొడవుగా వస్తుందన్నమాట. ఇప్పుడు కొంచెం మూతి దగ్గర కట్ చేయాలి. ఇలాగ దీపంలో నూనె పోయడం వల్ల ఆయిల్ అనేది వేస్ట్ అవ్వదు అండ్ అలాగే సైడ్స్ కూడా కారకుండా ఉంటుందన్నమాట. సో ఫైనల్లీ దిస్ ఇస్ ద వీడియో. ఐ హోప్ ఈ టిప్స్ అన్ని మీకు నచ్చాయని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ అలాగే ఎవరికైనా యూస్ అవుతుంది అనుకున్న వాళ్ళకి కంపల్సరీగా షేర్ చేయండి. సో ఫైనల్గా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. వీడియోని లాస్ట్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్.